అత్తింట్లోనే దోపిడీకి పాల్పడ్డ ఖతర్నాక్ కోడలు స్టోరీ ఇది. బీరువాలో బంగారం డబ్బు దోచుకునే ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ కోడలు దొరికిపోయింది. ఇక ఆ సందర్భంలో అడ్డొస్తే అత్తామామల్ని కూడా చంపాలని కత్తులతో ఎంట్రీ ఇచ్చింది. పోలీసుల పెట్రోలింగ్తో దొంగల గ్యాంగ్ దొరికింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాల్వంచ దమ్మపేటలో ఉంటున్న అబ్దుల్ రసూల్ ఫ్యామిలీ ఇంట్లోని ఒక గదిలోకి కోడలు ఇసరత్ను అత్త రానివ్వట్లేదు. ఆ గదిలోని బీరువా ఉంది, ఆ బీరువాలోనే నగదు బంగారం ఉందని, అందుకే రానివ్వడం లేదని కోడలు అనుకుంటోంది. వాటిని కొట్టేయాలని తన తండ్రితో కలిసి ప్లాన్ చేసింది. హైదరాబాద్ నుంచి 2 కార్లలో 8 మంది గ్యాంగ్ను తీసుకొచ్చింది ఆ కోడలు, ఆమె నాయన. ఇదే సమయంలో పెట్రోలింగ్కి వచ్చారు పోలీసులు. వాహనాలను ఆపి ప్రశ్నించేసరికి ఆ దొంగలు దొరికిపోయారు. ప్రస్తుతం కోడలు ఇసరత్ పరారీలో ఉంది. వింటున్నారుగా ఈ స్టోరీ. ఎంత దారుణమైన కుట్రలు జరుగుతున్నాయో. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఉన్న ఇంట్లోనే సొంత అత్త గదిలోనే దొంగతనం చేసేందుకు కిరాయి దొంగలని పిలిపించి ఏకంగా ఆ ఇంట్లో లూటీకి దోపిడీకి ఎత్తించిన ఓ కోడలు కహానీ ఇది. ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఈ సమాజంలో ఇంకా అంటే ఉన్నారని అనిపిస్తుంది. అదిగో ఈవిడే ఆ ఇసరత్, ఆమెకు సంబంధించిన స్టోరీ ఇది. కొన్ని దృశ్యాలను మాత్రం మీకు చూపించగలుగుతున్నాం. కొన్ని పోలీసులు ఇదిగో అదుపులోకి తీసుకున్న ఆ దొంగలు 8 మంది దొంగలు. ఇదిగో ఈ కిరాయి దొంగలంతా హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆ ఇసరత్ పిలిపించింది, ఆమె తండ్రి పిలిపించారు. ఇదిగో ఈ 8 మంది దొంగలు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ దొంగల ముఠ ఆ సొంత కోడలే తన ఇంట్లో దొంగతనం చేయించేందుకు పిలిపించిన ముఠా ఇది. వీళ్ళందరూ కూడా పట్టుబడ్డారు పోలీసుల తనిఖీల్లో. వాస్తవానికి దమ్మపేటలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానితులు, ఒక గ్యాంగ్ అంతా కూడా వెహికల్ వచ్చేసరికి ఎందుకు వచ్చారు, ఎవరు వీళ్ళు అసలు ఏంటని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఇంటి దొంగ గుట్టు రట్టయింది. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్న మాదిరిగా దొరికిపోయారు, దొంగలు అయిపోయారు. నేరుగా కోడలి హస్తం ఉంది. ఇక ఇంట్లో దొంగతనానికి ఎలాంటి అదుపు ఆటంకం ఉండదనుకున్నారు. వచ్చారు ప్రశాంతంగా. ఆ 8 మంది గ్యాంగు సెటిల్మెంటు కుదుర్చుకున్నారు, వచ్చారు. కానీ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. కోడలు ఆమె తండ్రి కలిసి చేసిన ప్లాన్ ఇదంతా. ఆ అత్త ఆ గదిలోకి రానివ్వలేదు. ఆమె మామ రిటైర్ అయినప్పుడు లేక ఇంకేదో జరిగినప్పుడు వచ్చే డబ్బులు ఇంకా నగలు అవన్నీ ఉంటాయి, జీవితాంతం వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ కూడా ఆ బీరువాలోనే ఉంటాయి బహుశా. అవన్నీ ఆ గదిలోకి కోడలు రానివ్వకపోయేసరికి ఇక్కడ ఏదో బాగా బుల్లె పెద్దగానే ఉంది, మూట పెద్దగానే ఉంది అనుకుంది. బహుశా ఆ ఇంట్లో దోపిడీ చేయాలనుకుంది. నేరుగా తండ్రితో మాట్లాడి కిరాయి దొంగలు పిలిపించింది. ఇదిగో చూడండి, ఈ కిరాయి దొంగలే వాళ్ళంతా కూడా. టైం బెడిసి కొట్టింది అంటారు కదా, అదిగో ఇక్కడే డామిట్ కథ అడ్డం తిరిగింది అంటాం కదా, ఇదే అది. సరిగ్గా ఆ బయట తచ్చాడుతుంటే ఈ దొంగ విధవలు అక్కడే దొరికిపోయారు. జరిగింది అది. మొత్తం దొంగతనం అంతా బట్టబయలైంది. దొంగతనం ఇంకా చేయలేదు, కానీ చేసేందుకు వచ్చారు. ఆ అత్త టైం బాగుందేమో, బహుశా కోడలు స్కెచ్ అంతా రివర్స్ అయిపోయింది. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒకటి అన్నట్టుగా అయిపోయింది కథ. రైట్, ఒక్కసారి మా కొలీగ్ భాస్కర్తో మాట్లాడదాం. వెరీ ఇంట్రెస్టింగ్. భాస్కర్, ఇట్లాంటి దొంగతనాలు కూడా ఉంటాయా అంటే ఉంటాయని మనకి ఇప్పుడు ప్రూవ్ అవుతుంది, జరుగుతున్నాయి కూడా, సమాజంలో జరుగుతున్నాయే, వాస్తవానికి ఇప్పుడు బయట రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఖమ్మం, కొత్తగూడెం, ఆ దమ్మపేటలో జరిగిన దొంగతనం కహానీ ఏంటి, అసలు ఏం జరిగింది, కథ ఏంటి? ఎస్ భాస్కర్. ఎస్ రామదాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఘరానా కోడల యొక్క విషయం బయటకు వెలుగులోకి రావడంతో కూడా అత్తింటి వారు నిశ్చేతులు అయిపోయిన ఘటన నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఒక ఏటీపీఎస్ రిటైర్డ్ ఎంప్లాయీ అబ్దుల్ రెహమాన్, ఆయన యొక్క ఉద్యోగం పదవి విరమణ తర్వాత వచ్చే బెనిఫిట్స్ తోటి ఆ కుటుంబాన్ని ప్రశాంతంగా పోషించుకుంటున్న నేపథ్యంలో తన కుమారుడు మహమ్మద్ ఈషాతో పాటు ఫరా సుల్తాన్ దంపతుల కుమారుడు అబ్దుల్ రసూల్ కు ఇస్రత్తో గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయింది. వాళ్ళు సజావుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొద్దిగా మామూలుగా రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ కొన్ని రావడంతో పాటు కేటీపీఎస్ ఉద్యోగం కావడంతో కాస్త ఎక్కువ శాలరీ, మరోవైపు బెనిఫిట్స్ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా అత్త కోడల మధ్యన ఆధిపత్య పోరు, మరోవైపున అంత నగదు కోసం కొనసాగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒక
ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటున్న దమ్మపేటలో నివాసం ఉంటున్న ఆ ఇంట్లోకి ఒక గదిలోకి కోడల్ని ఏనాడు కూడా అత్తరానిపోవడం తోటి ఆగ్రహం వ్యక్తం చేసిన కోడలు ఆ గదిలో బీరోలో నగదుతో పాటు డబ్బులు కూడా ఉన్నాయండి, మరోవైపున బంగారం కూడా ఉంటుందని చెప్తానే భావించి అంటే వచ్చిన డబ్బు మామకు వచ్చిన డబ్బులు బెనిఫిట్స్ మొత్తం కూడా బంగారు రూపంలో ఉండటంతో వాటిపై కండిషన్ కోడలు ఇస్తారు. ఫలితంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి సుమారి చెల్లించే విధంగా కొంతమంది 8 మంది కిరాయి వ్యక్తులను నియమించుకొని వాళ్ళ ఫస్ట్ వ్యక్తిని నిర్వహించుకున్న తరుణంలోనూ అనుమానాస్పదంగా నమ్మపేటలో పెట్రోలింగ్ చేసిన పోలీసులు తారసపడడం జరిగింది. ఫలితంగా వివరాలు ఒక్కసారిగా స్కూటీకి వచ్చిన తరుణంలో వన్ బై వన్ ఒకసారి బయట రావడంతో కూడా ఒక్కసారి పోలీసులు కూడా ఆశ్చర్యం గురైన ఘటన నెలకొంది. ఒకవేళ పోలీసులు దొరకకపోతే ఈ కోడల యొక్క ఎత్తులకు అత్త ఇంటి వారు మొత్తం కూడా బలైపోయే ప్రమాదం ఉంది. చివరకు ప్రాణాలు పోవచ్చు, లేదా చివరకు ఆర్థికంగా మొత్తం కూడా రోడ్డు మీద పడే పరిస్థితి నెలకొని ఉండేది. కానీ మొత్తానికైతే 8 మంది నేరగాళ్ళను మొత్తానికైతే మాత్రం పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. విచారణ చేస్తే కోడలు ప్రధాన ముద్దాయిగా తేలడంతో కూడా ఆ దమ్మపేట మండలంలో కూడా మొత్తం సంచలనం రేకెత్తించింది. ఇప్పుడు తస్మాత్ జాగ్రత్త కోడలారా అనే వేలో ఆ పట్టణం మొత్తం కూడా విస్తృతంగా వ్యాపించిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా ఇప్పుడు కోడలు అన్నవి పొజిషన్ లేకపోవడంతో ఆ ప్రాంతంలో అత్తగారు చాలా జాగ్రత్త పడ్డ నేపథ్యం అవుతుంది. అయితే అనేక సంవత్సరాల నుంచి కూడా తండ్రి కోడలు అంటే అత్త కోడల మధ్య మహమ్మద్ ఉస్మాన్ జనగామ ప్రాంతానికి చెందినటువంటి పచ్చనగూడెంతో కలిసి అంటే అతను ఉస్మాన్ తో కలిసి ఇతను జనగాం ప్రాంతానికి చెందినటువంటి ఉస్మాన్ ఇతను ఆ పచ్చనగూడెంలో ఉంటాడు. అతనితో కలిసి ఈ పథకం రచించింది ఆమె కోడలు. అయితే ఉస్మాన్ కు హైదరాబాద్ లో చెందిన 8 మంది వ్యక్తులను తీసుకొని 2 కార్లలో పాలవంచులో వచ్చారు. పాలవంచు వచ్చిన తర్వాత వారి వెంట ఒక కత్తితో పాటు ఇనుపరాట్లు తీసుకొని వచ్చారు. దొంగతనం చేసే సమయంలో ఎవరైనా ప్రతిఘటిస్తే చంపాలన్నది వారి ప్రణాళిక. ఆ ప్రకారంలో భాగంగానే అర్ధరాత్రి ఇంటి పరిసరాల్లో రెక్కి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోలింగ్ వాహనాలు వస్తున్న పెట్రోలింగ్ ఎస్ఐ చేసుకుంటూ కంప్యూటర్ ఎస్ఐ సుమన్ వారి కారులో మొత్తానికి పెట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలోనూ ఆయన అనుమానాస్పదంగా వెహికల్ తిరుగుతున్న తరుణంలో ఆ వెహికల్ ఆపి వివరాలు ఇంట్రాగేట్ చేసుకుంటే మొత్తం అయితే ఈ యొక్క కథ మొత్తం బయటకు వచ్చింది. మొత్తానికి అయితే ఈ 9 మందిపై 8 మంది నిందితులతో పాటు కారు వెహికల్ డ్రైవర్ తో పాటుగా ఈ ఇంటి యజమాని మొత్తం ఈ 9 మందిపై మొత్తానికి కేసు నమోదు చేసి రిమాండ్ తరలించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఘటన మొత్తానికి డిఎస్పీ సతీష్ కుమార్ మొత్తాన్ని కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించిన కారణాలు మొత్తం వెల్లడి చేయడం కూడా జరిగింది. రామదాస్ మొత్తానికైతే ఇలాంటి ఘటన ఖతర్నాక్ కోడల విషయం మొత్తానికైతే ఈ ఘటనపై ఆ దమ్మపేట పాలవంచ పట్టణాల మొత్తం ఒకసారి కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అంటే సొంత ఇంటికే కన్న వేసే ఘటన కోడలకు రావడంతో కూడా ఈ డబ్బును ఏం చేసేది తన భర్త తన సహాయిగా ఉంటున్న తరంలో ఒక్కసారిగా లేనిపోని అత్యాచారాలకు పోయి అత్త అంటే ఉన్నటువంటి ఇంట్లో తన సొంత ఇల్లే తన అత్త మామ తదనంతరం ఆ మిగిలేదు కూడా తన కోడలకే. అలాంటి సమయంలో ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని కుటుంబాలు జీవితాలు నాశమైపోతున్నాయి. కుటుంబాలు రోడ్డు పరిస్థితి రావడంతో కూడా ఆందోళన ఎక్కువ చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు అని చెప్పుకోవచ్చు. రామదాస్ రైట్, ఎగ్జాక్ట్లీ భాస్కర్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది కోడలు వేసిన స్కెచ్, పెద్ద స్కెచే వేసింది. నిజంగా చాలా ఖతర్నాక్ ప్లాన్ వేసింది. ఖతర్నాక్ కోడలేమే, మామూలు కోడలు కాదు. ఈ స్టోరీ వింటుంటే మీకేమనిపిస్తుంది ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అవసరమైతే ఆ దోపిడీ చేసేటప్పుడు అత్తమామలు అడ్డొస్తే వాళ్ళని కూడా లేపేద్దామని ప్లాన్ చేసిందంట. మామూలు మనిషి కాదు ఇవిడ. సొంతింటికే కన్నం వేసే ఒక ఘటికురాలు దొరికారు కాబట్టి ఆ దొంగలంతా కూడా చూడండి ఎలా ఉన్నారు, ముసుగులు కప్పుకొని. మరి గతంలో కూడా జరిగింది హైదరాబాద్ బోయిన్పల్లిలో 2019 అప్పుడు సిపి అంజన్ కుమార్ అన్నారు. ధీరజ్ అనే ఒక వడ్డీ వ్యాపారి, ఆయన భార్య సంథింగ్ సుమిత్ర అనుకుంటా అమ్మాయి భర్తకు దూరంగా ఉంటుంది. వాళ్ళ మీద కోపంతో ఆ భర్త ఇంట్లో 3 కిలోల బంగారం 2 కిలోల వెండి 18 లక్షల నగదు, ఆయన వడ్డీ వ్యాపారి. ఇలాగే స్కెచ్ చేసి కుటుంబ సభ్యులతో కలిసి దోసుకుపోయిన తర్వాత సీసీ కెమెరాలో దొరికింది. సో ఆ తరహాదే మళ్ళీ ఇలాంటిది అప్పుడు 2019లో జరిగింది హైదరాబాద్ బోయిన్పల్లిలో, ఇప్పుడు ఇలాగే. కానీ ఇక్కడ ఇంకా దొంగతనం జరగలేదు. ఆ బెనిఫిట్స్ ఏవైతే వచ్చాయో సింగరేణిలో చేసిన ఆ రసూల్ అనే ఫ్యామిలీ అత్తమామ ఆ ఇంట్లో ఏదో బీరువాలో గట్టిగా ముల్లె దాచిపెట్టింది. దాంట్లో ఏదో ఉందనుకుంది ఆ కోడలు. ఆ ముల్లెని కొల్లగొడదాం అనుకుంది, మూటను కొల్లగొడదాం అనుకుంది, కానీ కుదరలేదు. దొరికిపోయారు దొంగలంతా కూడా. అదిగో ఆ ముసుగులు కప్పుకొని వెళ్తున్నారు కదా, హైదరాబాద్ నుంచి ఊపుకుంటూ వచ్చారు 2 మంది. ఏదో చేద్దాం అనుకుని, ఎందుకంటే ఇంట్లో కోడలు సపోర్ట్ ఉంది కదని చెప్పేసి. కానీ ఆ దొంగ వెధవలు, ఇదిగో ఇలాంటి వాళ్ళని దొంగ వెధవలు అంటారు కదా, వీళ్ళే దొరికిపోయారు. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. టీపీఎస్ రిటైర్డ్ ఎంప్లాయీ అతనికి అబ్దుల్ రసూల్ కొడుకు ఉన్నాడు, అతనితో పాటు ఇంకో కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కొత్తగూడెంలో ఉంటాడు. ఈ అబ్దుల్ రసూల్ మొత్తం వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడనే దుమ్మపేట సెంటర్లో
ఈ అబ్దుల్ రషీద్ భార్య అయినటువంటి మొహమ్మద్ ఇస్రత్కి వాళ్ళ అత్తకి అంటే డబ్బుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇస్రత్ ఉద్దేశం ఏంటంటే ఈ KTPS రిటైర్ అయిపోయిన తర్వాత చాలా డబ్బులు వచ్చినాయి, పెన్షన్ వస్తూ ఉన్నది, మాకేం ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక అనుమానం ఆమెలో ఉంది. దానికి తగ్గట్టుగా ఇంట్లోనే ఒక గది ఉంది, ఆ గదిలో బీరువా ఉంది, ఆ గదిలోకి వీళ్ళ ఈమెను ఎంటర్ కానిస్తలేదు వాళ్ళ అత్త. ఎప్పుడైనా కూడా ఒక గది తప్పించి మిగతా వాటిని యూజ్ చేసుకోండి అని అలా చెప్తా ఉంది. కానీ దాంట్లో ఎన్నడూ కూడా తనకున్నటువంటి నగల గురించి కానీ డబ్బుల గురించి కానీ ఎప్పుడు ఎటువంటి విషయం చెప్పలేదు, ప్రస్తావించలేదు. ఈ విషయంలో చాలాసార్లు కూడా గొడవలు జరిగినాయి. ఇక ప్రాపర్ ఎక్కడంటే బచ్చన్నపేట మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్, జనగాం డిస్ట్రిక్ట్ బచ్చన్నపేట. వాళ్ళ ఫాదర్ పేరు మొహమ్మద్ ఉస్మాన్. ఈ కూడల వల్ల ఫాదర్ పేరు మొహమ్మద్ ఉస్మాన్. తను అక్కడనే ఆ బచ్చన్నపేటలోనే ఉంటాడు. అయితే చాలా రోజు గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో చాలా ధనం కానీ నగలు కానీ ఉంటుంది. వాటిని దొంగతనంగా వచ్చి తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఇలా కలిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఏరియాలో ఉన్నటువంటి కొంతమందిని ప్లస్ హైదరాబాద్ మొత్తం ఒక 8 మందిని తీసుకోవడం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని నిన్న కాల్లో రావడం జరిగింది. దీనికి ముందు ఇక్కడ ఏంటంటే ఇక అబ్దుల్ రసూల్ కొడుకైనటువంటి అబ్దుల్ వాజిద్ ఏజ్ అబౌట్ 20 years. అతను ఇంట్లోనే ఉంటాడు, అంటే మన్మడు, ఒక ఈ మొహమ్మద్ హీసా గారి కొడుకు మనవడు. అతను ఏం ప్లాన్ చేస్తారంటే, మీరు ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత మా నాయనమ్మ అంటే బయట కన్నా వస్తుంటుంది, లేకుంటే నేను డోర్ తీస్తాను, మీరు లోపలికి వచ్చేసేయండి, వచ్చేసి బెదిరించి ఇంట్లో ఉన్నటువంటి డబ్బును నగలను దోసుకొని వెళ్ళాలి అలా ప్లాన్. ఆ క్రమంలో కనుక ఎవరైనా ఎదురు తిరిగితే చంపడానికి కూడా రెడీ. అందుకోసమే ఆ రాడ్స్, నైఫ్ కూడా తీసుకొని వచ్చారు. అలా ఫేసెస్ కవర్ చేయడం కోసం మంకీ క్యాప్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. రాత్రి సుమారు 1 గంట తర్వాత ఇక్కడ పాల్వంచ టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పాటు మామూలుగా రొటీన్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర సస్పిషన్తో 2 కార్లు వచ్చారు వీళ్ళు మొత్తం. ఆ 2 కార్లు ఆగి ఉండడము, కొన్ని సస్పిషన్ మూమెంట్స్ని గ్రహించి సడన్ గా వాళ్ళని ఆపి కార్లు ఫస్ట్ ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళకు నమ్మకం కలగాక కార్లు చూస్తే కార్లో ఈ నైఫ్స్ ప్లస్ మంకీ క్యాప్స్ ఉన్నాయి. వీటిని ఆధారంగా వాళ్ళు ఇంట్రాగేట్ చెప్తే ఈ క్రమం ఇప్పుడు చెప్పినటువంటి విషయం యాక్చువల్గా వాళ్ళ మెయిన్ మొహమ్మద్ ఉస్మాన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ బచ్చన్నపేట అతను తీసుకురావడం జరిగింది దొంగతనం చేయడం కోసం అని చెప్పి. ఆ క్రమంలో వాళ్ళు కనుక ఇంట్లో ఉన్న వాళ్ళు కనుక వినక ఏమన్నా ప్రతిఘటిస్తే గాయపరచడానికైనా చంపడానికైనా రెడీగా సిద్ధమై వచ్చామని చెప్పింది. వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రాశాము. వాళ్ళు ఉపయోగించినటువంటి ఈ నైఫ్స్, మంకీ క్యాప్స్, 2 కార్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎన్ని ఫోన్లు దొరికినాయి సార్? సెల్ ఫోన్లు 8 సెల్ ఫోన్స్. గతంలో వీళ్ళ మీద క్రైమ్ చరిత్ర గతంలో ఏమైనా ఇప్పుడు